22A భూముల జాబితాతోని సామాన్యులకు తప్పని తిప్పలు. హైదరాబాద్ సహా రాష్ట్రం మొత్తం నిలిచిపోయిన ఇండ్ల రిజిస్ట్రేషన్స్. సొంత ఆస్తులను అమ్ముకోలేక లబోదిబోమంటున్న బాధితులు. అనుమతులున్న అపార్ట్మెంట్లు కూడా నిషేధిత జాబితాలో ప్రత్యక్షం. 45 రోజులల్లా సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొంగులేటి ఆదేశం. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. హైదరాబాదుతో పాటు చుట్టుపక్కల తెలంగాణలో మొత్తం సామాన్యులకు ఇదో పెద్ద షాకింగ్ ముచ్చట. మనం ఎంతో కష్టపడి సంపాదించిన పైసలతోని చిన్న ఫ్లాట్ కొనుక్కుంటాం కదా. అవసరానికో పిల్లల పెళ్లిల కోసమో దాన్ని అమ్ముకొని మన కష్టాలను తీర్చుకుందాం అనుకుంటాం కదా. అయితే మన కోసం గోతికాడి నక్కల ఓ సమస్య ఎదురు చూస్తుంది మన కోసం. గా ఆస్తి గనక సెక్షన్ 22A జాబితాలో ఉందని తేలితే కొనుడు అస్సలు కుదరదు. అసలు రిజిస్ట్రేషన్ చేసేదే లేదని సబ్ రిజిస్ట్రార్లు బల్లగుద్ది మరీ చెప్తాండ్రు. తరతరాల మా ఆస్తి మేం అమ్ముకోలేమనుడు అట్టెట్లా అని జనం పరిశాన్ అవుతురు. గా సంగతి ఏందో దాని ముచ్చటేందో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. 45 ఏళ్ల కిందటి తమ ఆస్తులను అధికారులు రిజిస్ట్రేషన్లు చేసుడు కుదరదని చెప్పడంతో హైదరాబాద్ వాసుల గుండెలు గుబేలుమంటున్నాయి. అప్పుడెప్పుడో ఏండ్ల కింద అధికారులు చేసిన సంతకాలతోని ఆ భూములన్నీ ఇప్పుడు నిషేధిత జాబితాలకు పోయినాయని తెలిసి గుండెలు బాదుకుంటాండ్రు. అన్ని రకాల అనుమతులతోని కట్టిన అపార్ట్మెంట్లు కూడా సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలోనే కనబడుతున్నాయి. అప్పట్లో ఇండ్లు కట్టుకునేందుకు అనుమతులు ఇచ్చిన అధికారులే ఇప్పుడు కుదరదని తెగేసి చెబుతుండడంతో జనం లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎల్బీ నగర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్, కుకట్పల్లి, మియాపూర్, బాచుపల్లి, జూబ్లీ హిల్స్, నార్సింగ్, కొండాపూర్, గండిపేట లాంటి ప్రాంతాల్లో ఏడ చూసినా గిదే లొల్లి నడుస్తాంది. హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలల్లా గిసొంటి సమస్య చాలా ఎక్కువ ఉంది. సొంత ఆస్తిని అమ్ముకోలేక బ్యాంకుల నుంచి అప్పులు పుట్టక సామాన్య ప్రజలు నరక యాతన పడుతురు. ఓసారికి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22 ప్రకారం చట్టం ఏం చెబుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. సర్కార్ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్స్, వివాదాస్పద భూముల అమ్మకాలు, కొనుగోళ్లను ఆపడమే ఆనాటి ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ జాబితాల ఏవైనా భూములుంటే వాటిని కొనుగోలు చేసుడు, అమ్ముకునుడు కుదరదు. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్న ఆన్లైన్ సిస్టంలో ఈ భూముల నెంబర్ వేస్తే చాలు రిజిస్ట్రేషన్ను ఆటోమేటిక్గా బ్లాక్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద దాదాపుగా 42 కోట్ల చదరపు గజాల నాలా భూములు నిషేధిత జాబితాలో చేరిపోయినాయని రికార్డులు మనకు చెబుతున్నాయి. ఎట్లా జరిగిందో కానీ అధికారుల లాపర్వా కారణంగానే సర్కార్ భూములే కాదు, ఎసొంటి వివాదాలు లేని వేలాది ప్రైవేట్ పట్టా భూములు, ప్లాట్లు కూడా చేరిపోయినాయి. నోటీసులు ఇవ్వకుండానే ఇండ్లు, ఓపెన్ ప్లాట్లను ఈ నిషేధిత జాబితాలో చేర్చడం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తాండ్రు. పాత డేటాను అప్డేట్ చేయకపోవడం వల్లనే ఈ తిప్పలు అని బాధితులు చెప్పుకొస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలల్లో తరతరాల నుండి వస్తున్న అసైన్డ్ భూములకు దగ్గరగా ఉన్న ప్రైవేటు పట్టా భూములను కూడా రెవెన్యూ అధికారులు పరిశీలన లేకుండానే రికార్డులలో నమోదు చేసినట్టు తెలుస్తుంది. పంచాయతీలు, మున్సిపాలిటీల పర్మిషన్ పొందిన లేఅవుట్లు, క్రమబద్ధీకరించిన ప్లాట్లను సైతం అధికారులు చూసి చూడకుండానే బ్యాండ్ లిస్టులో ఉంచుడుతోని సమస్య తీవ్రమైతాంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా గ్రామకంఠం స్థలాలను, సర్వే నంబర్లలో సక్రమంగా ఇండ్లు కట్టుకున్న పట్టా భూములను కూడా సెక్షన్ 22A కింద మార్చిండ్రని విమర్శలు వస్తున్నాయి. ఈ గందరగోళం దెబ్బకు అత్యవసర పరిస్థితులు అంటే మెడికల్ ఇబ్బందులున్న, పెళ్లిలకైనా ఆస్తులు అమ్ముకోలేక సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడతా అంటే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినాయి. సర్కారుకు రావాల్సిన ఆదాయం కూడా
పెద్ద లెవెల్లో దెబ్బతింటాంది. అప్పటి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇన్ని వేల ఎకరాల భూములు ఇండ్లు వివాదాల్లో పడ్డాయని తమ భూములను వెంటనే 22A జాబితా నుంచి తొలగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇట్లుంటే ఈ వ్యవహారం పైన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ స్పందించిండు. అర్హులైన వారి హక్కులను కాపాడడం, అదే టైంలో సర్కార్ భూములను రక్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సెంటు భూమిని కూడా సెక్షన్ 22Aలో చేర్చలేదని చెప్పుకొచ్చిండు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులతో పాటు 22A ఫిర్యాదులను నిర్ణీత గడువులోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినామని, క్షేత్రస్థాయిలో కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని దిశానిర్దేశం చేసిండు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం 45 రోజుల్లోనే విచారణ పూర్తి కావాలని ఆదేశించినట్టు చెప్పుకొచ్చిండు. ఏదేమైనా సర్కార్ చొరవతోని తమ సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని సెక్షన్ 22A బాధితులు ఆశగా ఎదురు చూస్తాండ్రు. చూశారు కదా సెక్షన్ 22 ఏ విధంగా సామాన్యుల నడ్డి విరుస్తోంది. వాళ్ళ అవసరాలు తీర్చుకోలేక ఏ విధంగా సెక్షన్ 22A ఇబ్బంది పెడుతోంది. దీనిపైన ప్రభుత్వం స్పందించి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ యొక్క సమస్యలన్నీ 22A సమస్యలన్నీ కూడా తీరిపోవాలని క్యూన్యూస్ కూడా కోరుకుంటా ఉంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూన్యూస్. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.